నిన్ను చూడకముందే, నీ గొంతు వినకముందే నిన్ను నిన్నుగా ప్రేమించే ఒకే ఒక్క వ్యక్తి అమ్మ. మధ్యతరగతి జీవితం అస్సలు బోరు కొట్టదు. ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక సమస్యతో జీవితం సగం ముగుస్తుంది. నీకు నచ్చని ప్రతి వారిని దూరం చేసుకుంటూ పోతే చివరికి ఈ సమాజంలో నీకు నచ్చేవారంటూ ఎవరూ మిగలరు. అబద్ధం చెప్పడం అనేది శాపం లాంటిది. ఎందుకంటే అది మనలో తప్పించుకునే ధోరణి పెంచుతుంది. నిజాయితీగా ఉండడం అనేది వరం లాంటిది. అది మనలో ఎదుర్కొనే ధోరణి పెంచుతుంది. జీవితంలో మన అవసరానికి వాడుకునేవారు ఉండరు, కానీ వారి అవసరానికి వాడుకునేవారు చాలామంది ఉంటారు. ఆవగింజంత అబద్ధం ముందు ఐరావతమంత నిజం కూడా నిలవదు. ఎదుటి వాళ్ళ జీవితంలోకి తొంగి చూసి 10 తప్పులను వెతికేవారు వాళ్ళ జీవితంలో 100 తప్పులున్నాయనే విషయాన్ని గాలికి వదిలేస్తారు. నువ్వు ఎంతటి ఆవేశంలో ఉన్నప్పటికీ ఎదుటివారు బాధపడేలా మాట్లాడకపోవడమే నీ విఘ్నతకు నిదర్శనం. చెప్పులు వేసుకుని గుడిలోకి వెళ్ళడం, చెప్పుడు మాటలు విని గొడవలకి వెళ్ళడం రెండూ ఒకటే. నీ పని నువ్వు చేసుకుంటూ ఉన్నా నిన్ను బాధించేవారు, విమర్శించేవారు ఉంటారు. కానీ నువ్వు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, ఆటలో గోల చేసేది ప్రేక్షకులే కానీ ఆటగాళ్ళు కాదని. నిన్ను నువ్వు నమ్మితే గెలుపు శాసనం, అందరినీ నమ్మితే జీవితం నాశనం. మనశ్శాంతిగా బ్రతకాలనుకునేవాడు అనవసరమైనవి అంటించుకోడు, పనికిరానిది పట్టించుకోడు. మంచితనం మరీ ఎక్కువైతే నీ వాళ్ళే నీకు శత్రువులు అవుతారు. అదృష్టంతో వచ్చింది నీకు అహంకారాన్ని తెచ్చిపెడుతుంది. నువ్వు తెలివితో సంపాదించింది నీకు సంతోషాన్ని ఇస్తుంది. నువ్వు కష్టపడి సంపాదించింది నీకు సంతృప్తినిస్తుంది. విలువైనది ఎప్పుడు విలువ తెలియని వారికే దొరుకుతుంది, అది వస్తువైనా బంధమైనా. నువ్వు ఎంత పోరాడినా, నువ్వు ఎంత ఆరాటపడినా కొన్ని బంధాలు ఎప్పటికీ నీవి కాలేవు. ఎందుకంటే అవసరం కోసం నటించే వాళ్ళే కానీ ప్రేమగా గుండెలకు హత్తుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఎవరి కోసం ఏది ఆగిపోదు. ఈ సమాజం ఎప్పుడు ఒకేలా సాగిపోదు. నువ్వు ఉంటే నీతో పాటు కలిసి నడుస్తుంది, నువ్వు లేకుంటే ఇంకొకరితో కలిసి అడుగులేస్తుంది. నీకు ఉన్నది చాలు అనుకుంటే మిగిలేది సుఖం, నీకు లేనిది కావాలనుకుంటే మిగిలేది దుఃఖం. నువ్వు ఎవరికి అయితే ఎక్కువ విలువ ఇస్తావో వాళ్ళ దృష్టిలో నువ్వు చాలా చులకనగా కనిపిస్తావు. అడిగితే సలహాలు ఇచ్చేవాడు జ్ఞాని, అడగకుండానే మధ్యలో దూరి సలహాలు ఇచ్చేవాడు మూర్ఖుడు. ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు శ్రమించే స్వభావం, విమర్శలను ఎదుర్కొనే ధైర్యం రెండూ ఉండాలి. మీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవడం మూర్ఖత్వం అవుతుంది. గర్వం అనేది వినాశనానికి ముందు పోతుంది, అహంకారం అనేది పతనానికి ముందు పోతుంది. మంచివారితో మంచిగా ఉండు, కానీ చెడ్డవారితో చెడ్డగా ఉండకు. ఎందుకంటే వజ్రాన్ని వజ్రంతో కోయొచ్చు, కానీ బురదను బురదతో కడగలేం. ఏదో ఒకరోజు తెగిపోతుందని తెలిసి కూడా తెంచుకోలేనంతగా బంధాలను పెంచుకోవడమే మనిషికి ఉండే పెద్ద బలహీనత. క్షమాపణ చెప్పడం అంటే తప్పు చేసినట్లు ఒప్పుకోవడం మాత్రమే కాకపోవచ్చు, బంధాలని గౌరవించడం కూడా కావచ్చు. నువ్వంటే ఇష్టం ఉన్నవారు నీ మాటల వెనుక బాధను అర్థం చేసుకుంటారు. నువ్వంటే ఇష్టం లేనివారు ప్రతి మాటలో తప్పుల్ని వెతుకుతారు. మనిషికి రోగాలు కుందేల్లాగా వస్తాయి, తాబేల్లాగా వెళ్తాయి. కానీ డబ్బులు మాత్రం తాబేల్లాగా వస్తాయి, కుందేల్లాగా వెళ్తాయి. పెరుగు కన్నా పెరుగులో దాగి ఉన్న నెయ్యికే విలువ ఎక్కువ. అలాగే మనిషి కన్నా మనిషిలో దాగి ఉన్న మంచితనానికే విలువ ఎక్కువ. జీవితంలో మీరేం కోరుకుంటారో అది దొరకదు, మీరు దేనికి అర్హులో అది మాత్రమే దొరుకుతుంది. మన మనస్సు ముక్కలైపోవడానికి పెద్ద పెద్ద గొడవలు అవసరం లేదు. మన అనుకునే వాళ్ళు వేరు చేసి మాట్లాడినా చాలు. అసూయ, అహంకారం అనేవి రెండు ఒక రకమైన వ్యాధి లాంటివే. ఇవి ఉన్నవాడు సంతోషంగా ఉండడు, ఎదుటివారిని సంతోషంగా ఉండనివ్వడు. ఆలోచన అనే యుద్ధంలో పుస్తకాలే అసలైన అస్త్రాలు. నువ్వు కోపంతో సాధించేది ఏమీ లేకున్నా కోల్పోయేది చాలా ఉంటుంది. అందుకే కోపం ఎవరికైనా శత్రువు లాంటిదే.
భర్త సహకారం ఉంటే భార్యకు నరకం కూడా స్వర్గంలా అనిపిస్తుంది. భర్త సహకారం లేకుంటే స్వర్గం కూడా నరకంలా అనిపిస్తుంది. నీ మీద నువ్వు విశ్వాసంతో ఉంటే, కష్టపడి పని చేస్తుంటే అదే మంచి మెడిసిన్లా నీ ఓటమి మీద పనిచేస్తుంది. అదే నిన్ను గెలిపించడానికి కూడా పనిచేస్తుంది. నమ్మకం లేకుండా మొదలుపెట్టిన పని అర్ధాంతరంగా ఆగిపోతుంది. నీ గెలుపు మార్గాన్ని మీరే కనిపెట్టాలి. ఎందుకంటే మీ ముందు ఎవరూ నడవరు, మిమ్మల్ని అనుసరిస్తారు అంతే. అదృష్టం అంటే అందం, ఐశ్వర్యం, ఆస్తి ఉన్నవాళ్ళు మీ లైఫ్లోకి రావడం కాదు, అర్థం చేసుకునే వాళ్ళు రావడం నిజమైన అదృష్టం. నిన్ను ఎక్కువగా ప్రేమించే వాళ్ళు తెలిపే 3 ముఖ్యమైన సంకేతాలు. నీకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని కూడా వారు చాలా సీరియస్గా తీసుకుంటారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా నీతో పంచుకోవాలని చూస్తారు. నీపై ఎప్పుడు అలుగుతూ కోపగించుకుంటూ ఉంటారు. నిజం అనే వెలుగు ముందు నింద అనే చీకటి ఎక్కువ కాలం నిలబడదు. అందుకే ఎవరో ఏదో అన్నారని బాధపడకూడదు. కాలమే వారికి తగిన రీతిలో బుద్ధి చెప్తుంది. ఎదుటివారిని ఎప్పుడు అవమానించకండి. వాళ్ళకి కాలం కలిసి వస్తే వాళ్ళ కాళ్ళ గోటికి కూడా సమానం కారు. మీకు అన్నీ ఉన్నాయనే అహంకారం వద్దు. మీ చివరి రోజున ఒక నలుగురు మీతో ఉండేలా మసులుకోండి. త్యాగం అనేది ఎంత స్వార్థం లేకుండా ఉంటే అభివృద్ధి అనేది అంత ఎక్కువగా ఉంటుంది. సుఖదుఖాలు అనేవి 2 మానవ జీవితంలో భాగాలు. వాటి నుండి నేర్చుకుంటూ ముందుకు సాగిపోతూ ఉండాలి. గౌరవం అనేది వయసును బట్టి ఉండదు, సంస్కారాన్ని బట్టి ఉంటుంది. తాటి చెట్టు ఎంత ఎత్తు పెరిగినా దాని కింద ఎవరూ నిలబడరు. మర్రి చెట్టు చిన్నగా ఉన్నా అందరూ దాని దగ్గరే నిలబడతారు. నువ్వు చేసే పనులతో అందరితో నీతో ఎంత మంచివాడివో అని అనిపించుకోవడానికి ప్రయత్నించకు. అందరికీ మంచి చేయడానికి ప్రయత్నించితే అదే నిన్ను కాపాడుతుంది. పెళ్ళికి ముందున్న ప్రేమ పెళ్ళి తర్వాత కనిపించకపోవచ్చు. అలాగని ప్రేమ తగ్గిందని కాదు, ప్రేమతో తోడైన బాధ్యత పెరిగిందని. ఊరు పేరు, పేద గొప్ప, పాపం పుణ్యం లాంటివి ఏవీ లేకుండానే దేవుడు మనలను ఈ లోకంలోకి పంపుతాడు, అలాగే తీసుకుపోతాడు. సో పైవన్నీ మనం కల్పించుకునేవే. ఒక వ్యక్తి వల్ల కోల్పోయిన నమ్మకం అందరినీ అవమానించేలా చేస్తుంది. లైఫ్ చాలా విచిత్రమైనది. ఎందుకంటే ఎవరితో ఎవరు ఎంతకాలం కలిసి ఉంటారు అనేది ఎవరు చెప్పలేరు. గుర్తుంచుకోండి, ఎవరినైనా సరే 10 మందిలో ప్రశంసించాలి, ఏకాంతంలో మందలించాలి. 10 మందిలో ఎవరిని తక్కువ చేసి మాట్లాడకండి. నీకు ఏదైనా సరే మంచిది కాదని తెలిస్తే చెయ్యడం ఆపు. నిజం కాదని తెలిస్తే చెప్పడం ఆపు. పట్టుకున్నంత తేలిక కాదు వదిలేసినప్పుడు తట్టుకోవడం. భయంకరమైన మౌనాన్ని ఒక్క మాట తుడిచివేస్తుంది. అనంతమైన దుఃఖాన్ని ఒక్క చిన్న చిరునవ్వు చెరిపేస్తుంది. వివరించాలి అంటే కొంచెం తెలిసినా చాలు, కానీ విమర్శించాలి అంటే మాత్రం పూర్తిగా తెలుసుకోవాలి. మనశ్శాంతిగా జీవించాలని అనుకుంటే ఎదుటివారు మారాలి అని కానీ మార్చాలి అని కానీ ప్రయత్నించకండి. మీరే మారండి. ఎందుకంటే కాళ్ళకి ఏమి గుచ్చుకోకుండా ఉండాలంటే కాళ్ళకు చెప్పులు వేసుకుంటాం, కానీ రోడ్డంతా తివాచి పరుచుకోం కదా. నటించే బంధాలు ఎప్పుడు తీయగా మధురంగానే ఉంటాయి. నిజమైన బంధాలు ఎప్పుడు కష్టంగా కఠినంగా ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన నిజం. అయినా సరే మనం ఎప్పుడు నటించే బంధాలనే ఎక్కువగా నమ్ముతాం. దెబ్బలు తిన్నటువంటి రాయి విగ్రహంగా మారుతుంది, కానీ దెబ్బలు కొట్టిన సుత్తి మాత్రం సుత్తిగానే ఉంటుంది. దెబ్బలు తిన్నవాళ్ళు, నొప్పి విలువ తెలిసిన వాళ్ళు మహనీయులు అవుతారు. దెబ్బలు కొట్టిన వాళ్ళు ఎప్పుడు ఉన్న దగ్గరే ఆగిపోతారు. నిజాయితీగా ప్రేమించే వాళ్ళకి పోషించే శక్తి ఉండదు. పోషించే శక్తి ఉన్న వాళ్ళకి ప్రేమించే సమయం ఉండదు. నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడే ముందు ఒక్కటి గుర్తుపెట్టుకో, మనం మాట్లాడిన మాటలు మనకు గుర్తు ఉండకపోవచ్చు, కానీ అది విన్నవారికి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఎంతటి ఆవేశంలో ఉన్నా ఎదుటివారు బాధపడేలా మాట్లాడకపోవడమే మన విఘ్నతకు నిదర్శనం. కొందరు నిన్ను మట్టిలోకి తొక్కడానికి చాలా ప్రయత్నం చేస్తారు, తొక్కేస్తారు కూడా, కానీ వాళ్ళకి తెలీదు నువ్వు మొలకెత్తే విత్తనమని. నీ జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు, విలువ ఇచ్చే బంధాలను వదులుకోవద్దు.
అందరితో కలిసి ఉండు, అందరిలానే నవ్వుతూ ఉండు, అంతేకాని అందరినీ అయిన వాళ్ళు అనుకోకు, అంతా నా వాళ్ళు అని మురిసిపోకు. ఎందుకంటే నటనతో కూడిన మనిషి ప్రేమ విషం కంటే ప్రమాదం. గుర్తుంచుకో. డబ్బు, జ్ఞానం విషయంలో సిగ్గుపడకూడదు. ఏదైనా పని విషయంలో డబ్బు అత్యవసరం అయినప్పుడు అడిగి తీసుకోవడంలో అస్సలు సిగ్గుపడద్దు. సిగ్గుపడితే ఆ డబ్బు వేరే వాళ్ళు అడిగి తీసుకుంటారు. అలాగే తెలియని విషయం గురించి అడిగి తెలుసుకోవడానికి సిగ్గుపడితే ఎప్పటికీ ఉన్న చోటే ఉండిపోతావు. కష్టాల్ని ఎదిరించి దమ్ము, బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు నువ్వు జీవితంలో గెలవబోతున్నావని అర్థం. ఈ సొసైటీలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం. అది సంపాదించుకోవడానికి సంవత్సరాలు పడుతుంది, పోగొట్టుకోవడానికి మాత్రం క్షణం చాలు. జీవితం అంటే ఏడుస్తూ కూర్చోవడం కాదు, నాకు ఇంతే రాసిపెట్టి ఉంది అనుకొని నా కర్మ ఇంతే అని అంటూ నిందించుకోవడము కాదు. జీవితం అంటేనే నేర్చుకోవడం. రాయితో కొడితే అద్దం పగులుతుంది, కటువైన మాటల వల్ల మనసు ముక్కలవుతుంది. అమృతాన్ని పోసినా రెండింటినీ అతికించలేం. ఒకవేళ అతికించినా మునుపటి నాణ్యత ఉండదు. ఏ బంధమైనా అంతే, విలువ తెలుసుకొని కాపాడుకున్నంత కాలమే. కష్టం వస్తే కన్నీళ్లు కాదు రావాల్సింది, ఆలోచన రావాలి. ఆ కష్టాన్ని అధిగమించే మనోధైర్యం కావాలి. రేపటి వెలుతురును చూడాలంటే నేటి చీకటిని భరించాలి. రేపటి ఆనందాన్ని పొందాలంటే నేటి బాధని భరించాలి. కష్టం అంటే ఏంటో నీకు తెలిసినప్పుడే బాధ్యత అంటే ఏంటో నీకు తెలుస్తుంది. ఇతరుల గురించి నీ దగ్గర చెప్పేవాడిని అస్సలు నమ్మకు. ఎందుకంటే నీ గురించి వాళ్ళ దగ్గర కూడా చెప్పవచ్చు. సమస్య ఎదురైతే వెతకాల్సింది కారణాలను కాదు, ఆ సమస్యను పరిష్కరించే మార్గాన్ని. నిజాయితీగా ఉండడం కూడా ఒక యుద్ధం లాంటిదే. యుద్ధంలో ఒంటరిగా నిలబడడం ఎంత కష్టమో సమాజంలో నిజాయితీగా ఉండడం కూడా అంతకన్నా ఎక్కువ కష్టం. నువ్వు ఎంతమందిలో ఉన్నా నీకంటూ ఓ గుర్తింపు ఉండేందుకు ప్రయత్నించు. గెలిచే వరకు తెలియదు కావలసిన వాళ్ళు ఉన్నారని, డబ్బు సంపాదించే వరకు తెలీదు ప్రేమించే వాళ్ళు ఉన్నారని, పలుకుబడి వచ్చే వరకు తెలీదు పలకరించే వాళ్ళు ఉన్నారని, పైవన్నీ పోగొట్టుకుంటే కానీ తెలీదు ఎంతమంది మనతో ఉన్నారని. మనసుకు తగిలిన గాయం వల్ల మనిషి క్రూరంగా లేదా నిశ్శబ్దంగా మారుతాడు. అబద్ధాన్ని నమ్మడం తేలిక, నిజాన్ని తెలుసుకోవడం కష్టం. అందుకే చాలామంది తేలికైన అబద్ధాన్ని ఈజీగా నమ్మేస్తారు. నువ్వు ఎవరినైనా నిజాయితీగా ఇష్టపడు, నిన్ను ఎవరూ నమ్మరు. అదే అన్ని అబద్ధాలు చెప్పి చూడు, అందరూ నీ వెంటే ఉంటారు. ఇది ఎప్పటికీ మారని సత్యం. గుండెల్లో బాధను పెట్టుకొని పైకి నవ్వుతూ ఉండడం చాలా కష్టంగా ఉంటుంది. అది అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది. ఆశకు ఆకలి వేస్తే జీవితాన్ని నమిలి మింగేస్తుంది. గడ్డి మొక్క పెరిగినంత తొందరగా తులసి మొక్క పెరగదు. అలాగే మోసగాళ్ళు అభివృద్ధి చెందినంత వేగంగా మంచివాళ్ళు అభివృద్ధి చెందలేరు. ఎవరికి నీ విలువ అర్థం కాదో వాళ్ళని పట్టించుకోకు. ఎవరు నీ విలువను గౌరవిస్తారో వాళ్ళని అశ్రద్ధ చేయకు. నీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవడం మూర్ఖత్వం అవుతుంది. ఆకలిగా ఉన్నప్పుడు దొరకని ఆహారం, అలసిపోయినప్పుడు దొరకని నిద్ర, దుఃఖంలో రాని బంధాలు, కష్టంలో ఉన్నప్పుడు రాని స్నేహం, చచ్చిన తర్వాత చూపించే ప్రేమ వ్యర్థం. గుర్తుంచుకో, ఎవరో నీకు విలువ ఇవ్వలేదు అని నీ విలువ తగ్గిపోదు. నీ జీవితం నీకు విలువైనదే. అర్థం చేసుకునే మనసు, క్షమించే గుణం, చెయ్యందించి ఓదార్చే స్నేహం మన జీవితానికి నిజమైన ఆస్తులు. అర్ధరహితమైన మాటల కన్నా అర్థవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది. లైఫ్లో ఏదైనా సాధించాలంటే ముందు ఓపికగా ఉండడం అవసరం. అలా ఉంటేనే విజయాలు మనల్ని చేరుతాయి. భార్య మనసులో బాధ భర్తకు చెప్పుకుంటే కాస్త ఉపశమనం ఉంటుంది. కానీ ఆ భర్తే తన బాధకు కారణమైతే ఎవరితో చెప్పుకోలేక తనలో తాను కుమిలిపోతుంది. ప్రణాళికలో లోపాలు ఉంటే ప్రణాళికలో మార్పులు చేయాలి, కానీ లక్ష్యాన్నే మార్చివేయకూడదు.
ఎప్పుడూ సముద్ర గర్భంలో తిరిగే చేపలకు తమ చుట్టూ ఉండేవి రత్నాలని, అవి చాలా విలువైనవి అని తెలియదు. అలాగే మీ చుట్టూ ఉండేవారికి మీరు దూరం అయ్యే వరకు మీ విలువేంటో తెలియదు. మనీ ఉన్నంత వరకే మనిషికి విలువ. నీళ్లు లేని బావిలో చెత్త వేస్తారు. డబ్బు లేని మనిషిని చెత్తలా చూస్తారు. బరువులు మోయాలంటే భుజాలు బలంగా ఉండాలి. మనసులోని బాధను మోయాలంటే గుండె బలంగా ఉండాలి. స్త్రీ గట్టిగా అనుకుంటే మట్టిని కూడా బంగారం చేస్తుంది. పట్టి పట్టనట్టుగా ఉందంటే బంగారాన్ని కూడా మట్టిగా మారుస్తుంది. కరువులో ఉన్నామని అరువు తీసుకుంటే బ్రతుకు బరువు అవుతుంది. లైఫ్ కన్నీళ్ళ చెరువు అవుతుంది. ఎదుటివారిని ప్రశ్నించండి, కానీ ముందు మీరు నిజాయితీగా ఉండండి. నువ్వు తలపెట్టిన కార్యం మంచిదనే నమ్మకం నీకు ఉన్నప్పుడు అవాంతరాలు ఎన్ని ఎదురైనప్పటికీ పట్టించుకోవద్దు. సహాయం కోరే ప్రతి ఒక్కడు బిచ్చగాడు కాదు, కానీ సహాయం చేసే ప్రతి ఒక్కడు దేవుడే. గెలిస్తే వినయంగా ఉండండి, ఓడితే ఓర్పుగా ఉండండి. డబ్బుంటే దయాగుణంతో ఉండండి, డబ్బు లేకుంటే నిజాయితీగా ఉండండి. తప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పో చెప్పుడు మాటలు వినడం కూడా అంతే తప్పు. బ్రతకడానికి డబ్బు ఎంత అవసరమో మన అని అనుకోవడానికి బంధాలు కూడా అంతే అవసరం. మీరు మీ గురించి గొప్పగా ఊహించుకోండి, తప్పులేదు. కానీ మిగతా వాళ్ళందరూ మీకన్నా తక్కువ అని మాత్రం ఊహించుకోకండి. బోర్లా పడతారు, జాగ్రత్త. నేను చెప్పిందల్లా ఒప్పుకోవాలి, నాకు కావలసిన ప్రతిదీ వెంటనే ఇవ్వాలి, నాకు నచ్చినట్లే అందరూ ఉండాలి అని అనుకోవడం మూర్ఖత్వం. ప్రతి నిమిషం విలువైనదే. ఎక్కువగా వాడుకుంటే అది నీ విలువను పెంచుతుంది. వృధా చేస్తే నీకే తెలియకుండా నిన్ను దిగజారుస్తుంది. రోజుని భయంతో కాకుండా ఏదో ఒకటి సాధిస్తా అన్న భరోసాతో ప్రారంభించండి. ఒకరితో మరొకరిని పోల్చడం తప్ప. సింహం ఎప్పటికీ కుక్కల విశ్వాసం చూపలేదు. కుక్క ఎప్పటికీ అడవికి రాజు కాలేదు. కానీ ఎవరి స్థానంలో వారు గొప్పవాళ్లే. నీ తప్పును వేరొకరు వేలెత్తి చూపిస్తే అవమానం. నీ తప్పును నువ్వే గుర్తిస్తే గొప్పతనం. ఎంతటి ఆవేశంలో ఉన్నా ఎదుటివారు బాధపడేలా మాట్లాడకపోవడమే నీ విఘ్నతకు నిదర్శనం. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. ఎందుకంటే నమ్మకం ఎక్కడ ఉంటుందో మోసం కూడా అక్కడే ఉంటుంది. 100 వంకర మాటలు మాట్లాడే బదులు సూటిగా ఒక్క మాట మాట్లాడు, నీ విలువను పెంచుతుంది. ఒక్కొక్కసారి మీ నిజాయితీ, ధైర్యం, తెలివితేటలు ఇవేవి మిమ్మల్ని గెలిపించలేనప్పుడు మీ ఓర్పు, సహనం మాత్రమే మిమ్మల్ని గెలిపించగలవు. జీవితం అంటే ఆట కాదు, మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడానికి. జీవితం అంటే యుద్ధం, గెలిచే వరకు పోరాడవలసిందే. నటించే బంధాలన్నీ తీయగా, మధురంగా ఉంటాయి. నిజమైన బంధాలు ఎప్పుడు చీటికి మాటికి గొడవ పడుతూ, తిడుతూ, అలుగుతూ ఉంటాయి. మంచి కోసం మనిషి మారాలి, కానీ అవకాశం కోసం మనిషి తన రంగులను మార్చకూడదు. నిజమైన కళ నిన్ను నిద్రపోనివ్వదు. ఏ కళ లేనివాడే ఎక్కువ గంటలు పడుకుంటాడు. ఈ పుడమిలోకి వచ్చాక పూడ్చిపెట్టే వరకు పోరాడాల్సిందే, వేరే మార్గం లేదు. గెలిచినా ఓడినా నిన్నుగా నిలిపేది మాత్రం నీ వ్యక్తిత్వమే. సంతోషానికి ఉన్నోడు లేనోడు అనే భేదం లేదు. తృప్తిగా ఉన్న ప్రతి చోట అది పుష్కలంగా దొరుకుతుంది. మరణమే మీ ఎదురుగా ఉన్న మీ శత్రువు ముందు ఏడవకండి. ఎందుకంటే మీ శత్రువుకి కావాల్సింది మీ మరణం కాదు, మీ భయం మాత్రమే. వ్యక్తిగా జీవిస్తే మరణం దరిచేరే వరకు జీవిస్తాం. వ్యక్తిత్వంతో జీవిస్తే మరణించిన తర్వాత కూడా జీవించే ఉంటాం. ఈ సమాజం మారిపోయింది. ఒకప్పుడు ఒక మంచి పని చేస్తే అది 10 మంది మిత్రులు అయ్యేవాళ్ళు. ఈ రోజుల్లో ఒక మంచి పని చేస్తే 25 మంది శత్రువులు తయారవుతున్నారు. నమ్మకం అనేది ఒక బలం. ఆ బలం పోగొట్టుకున్న రోజు ఏ బంధం తోడు ఉండదు. ఎదురు తిరగని వారందరూ పిరికివారు కారు, బెదిరించే వారందరూ బలవంతులు కారు. మంచివాడు శత్రువుకి కూడా సహాయం చేస్తాడు, చెడ్డవాడు తోడబుట్టిన వాళ్ళను కూడా ముంచుతాడు. విలాసవంతమైన జీవితం కావాలని ఎప్పుడూ కోరుకోకు.
సంతోషకరమైన జీవితాన్ని కోరుకో. జ్ఞానం లేకపోవడం కన్నా శ్రద్ధ లేకపోవడమే ఎక్కువ ప్రమాదకరం, గుర్తుంచుకోండి. కష్టపడి పనిచేసేవాడికి అవకాశాలు వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయి.